హలో అందరికీ నమస్తే. ఇవాళ మనం కోనసీమ జిల్లా పరిధిలోని మరొక అందమైన గ్రామాన్ని చూడబోతున్నాం. నిజం చెప్పాలంటే ఒకటి కాదు, 2 గ్రామాలు. గోదావరి డెల్టాలో ఉన్న 2 అందమైన గ్రామాల గురించి తెలుసుకుందాం. అవి పశువుల్లంక మరియు సేర్లంక. ఇవి 2 కోనసీమ జిల్లాలో గోదావరి నది ఒడ్డున ఉన్న లంక గ్రామాలు. గోదావరి డెల్టా ప్రాంతం అంటే పచ్చని పొలాలు, కొబ్బరి చెట్లు, పంట నీళ్లు, ఇవే కదా మనకు గుర్తు వచ్చే దృశ్యాలు. ఇలాంటి సుందరమైన వాతావరణంలో ఉంది పశువుల్లంక గ్రామం. ఇది పోలవరం మండలం పరిధిలోకి వస్తుంది. ఇక్కడ సుమారు 4000 మంది ప్రజలు నివసిస్తున్నారు. పశువుల్లంక గ్రామం చుట్టూ నీటితో నిండి ఉండే లంక భూములు ఎక్కువ ఉంటాయి. పంటలు సాగు చేసుకోవడం ఇక్కడ ప్రధాన ఉపాధి. ధాన్యం, కొబ్బరి మరియు పూల సాగు ఇక్కడ విస్తారంగా జరుగుతుంది. పశువుల్లంకకు సమీపంగా గోదావరి నది పక్కనే ఉంది సేరిలంక అనే ఒక సుందరమైన గ్రామం. ఇక్కడికి రీసెంట్గా ఒక 6 ఏళ్ల క్రితం వంతెన నిర్మించారు. దాంతో చాలా వరకు బోటు ప్రమాదాలు, ఊర్లో ఉండే జనాల ఇబ్బందులు తీరాయి. కానీ కొన్నిసార్లు వరదల సమయంలో ఊరు మునిగిపోతుంది. ఆ సమయంలో వీళ్ళు చాలా ఇబ్బంది పడతారు. చుట్టూ గోదావరి ఉండడం వల్ల వరదలు కూడా రెగ్యులర్గా వస్తుండడంతో మంచి సారవంతమైన మట్టి ఈ లంక గ్రామాల్లోకి వచ్చి చేరుతుంది. ఇక్కడ ప్రధానంగా మొక్కజొన్నను సాగు చేస్తున్నారు. ఇంకా మిగతా కూరగాయలను కూడా పండిస్తున్నారు. ఎందుకో తెలియదు కానీ అటు కొబ్బరి చెట్ల నుండి అటు బ్రిడ్జ్ వరకు కూడా పొలిటికల్ పార్టీ జెండాను పెయింట్ చేశారు. ఈ గ్రామం అయితే చాలా పీస్ఫుల్గా ఉంది. ఎక్కువ వాహనాలు కూడా రావట్లేదు. సన్ రైజ్ అండ్ సన్సెట్ 2 కూడా చాలా బాగా అనిపిస్తున్నాయి ఈ ఊర్లో. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు.